ఏమైందే? ఏం కాలేదే. ఐ డోంట్ నో వై నేను ఎంత ట్రై చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నాను. సరే, సక్సెస్ అంటే ఏంటి నీ దృష్టిలో అసలు? ఏముంది, నాకంటూ ఒక గుర్తింపు రావాలి 10 మందిలో. నేను డబ్బులు బాగా సంపాదించాలి. ఇంకేం లేవా? ఆ, ఇంకోటి కూడా ఉంది. నాకు నచ్చిన పని నేను హ్యాపీగా చేసుకోవాలి. అంతేనా? హ్మ్. చూడు, ఇదే ప్రాబ్లం. 10 మందిలో గుర్తింపు వస్తేనే సక్సెస్ఫుల్ పర్సన్ అని అనుకుంటున్నావు. అసలు నిజమైన సక్సెస్ అంటే ఏంటో తెలుసా? ఏమో. ఏదన్నా పని నువ్వు ఇష్టంగా చెయ్యాలంటే దాన్ని నువ్వు ముందు మొదలు పెట్టాలి. మొదలు పెట్టడమే అసలైన సక్సెస్. అసలు స్టార్టింగ్ పాయింటే లేకపోతే ఎండ్ ఎక్కడిది? నీ సక్సెస్ 10 మందికి తెలిస్తేనే నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నిజం కాదు. అసలైన సక్సెస్ ఎందులో ఉందంటే, ఏ రోజైతే నేను ఇంకొక అడుగు ముందుకేలేను, ఏ రోజైతే ఇంకా నా వల్ల కాదు, ఏ రోజైతే ఇదంతా నాకు అవసరమా, నేను ఎందుకు చేయాలి ఇదంతా, అసలు ఈ లైఫ్ నాకెందుకు అని అనిపించిన ప్రతిసారి ముందుకి నిన్ను నువ్వు పుష్ చేసుకుంటావో అదే నీ సక్సెస్. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో అది 10 మందికి తెలియదు, నీ వరకే తెలుస్తుంది. నేను ఇలా ఎప్పుడు ఆలోచించలేదే. అందుకని అంటారమ్మా, వెన్ థింగ్స్ గెట్ వర్స్ చేంజ్ ద వే యూ సీ దెమ్ అని. నువ్వు చూసే దృష్టిని మారుస్తే నీ ముందు తిమింగలం అంత సమస్య ఉన్నా గోల్డెన్ ఫిష్ లానే కనపడుతుంది. నెక్స్ట్ టైం ఇంకెప్పుడు వై ఐమ్ ఐ నాట్ లైక్ దట్ సక్సెస్ఫుల్ పర్సన్, వై ఐమ్ ఐ నాట్ లైక్ దట్ పర్సన్ అని అనుకోకుండా ఇన్స్టెడ్ థింక్ వై హ్యావింగ్ స్టార్టెడ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అని. అదే మన సక్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఓకే.